ఎరా గందుకే కొట్టిండా? అవును సార్. కొంచెమైనా సిగ్గైతే లేదా రాజు నీకు? చదువుకోవడానికి వచ్చావా, లొల్లి చేయడానికి వచ్చావా? వాళ్ళ వయసులో సరిగ్గా చదువుకోకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది. నీ వయసులో చదువుకోలేదనుకో పీక నీకేముండదు. రే మీరెందుకు నవ్వుతున్నారు? ఈ వయసులో సరిగ్గా చదవకపోతే ఊడేదేం లేదు. ఇంక ఇప్పుడు సరిగ్గా చదవలేదనుకో ఇట్లానే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. పోండి, క్లాసుకు పోండి. రాజు రాజు నిజం చెప్పు, బౌలింగ్ సరిగ్గా వేయలేదనుకుంటున్నావా? అబద్ధం చెప్పినావు కదా? అట్లేంలే, ప్లీజ్ నిజం చెప్పు. ఇగో చిన్నప్పటి సంది రాజుగాడు, గలీజ్గాడు, ఫాల్తుగాడు, వేస్ట్గాడు గిసొంటి మాట్లాడడం ఈ శివులకు అలవాటే. కానీ నీ గురించి ఏం మాట్లాడినా గవి చెవులకు చేరి సీదా మనసు తాకుతుంది. చెడుగా ఏం మాట్లాడినా ఇది తట్టుకోలే శైలు. అందుకే నిజం చెప్పి నేను బద్దం చేసుడు కంటే నేనే మాట పడడు మంచిదని చెప్పి అబద్ధం చెప్పిన శైలు. రాజు ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి రావా? నేను రా, నోట్స్ రాయాలని చెప్పి సుక్కు నన్ను కొడతాను. ఇక్కడి నుంచి మేడం కొట్టదులే. ఏ పోరగాళ్ళకి ఆకలేంది, పక్కకు పో. నీకేం డబ్బు అవుతుంది నేను ఆడుకుంటుంటే? మా కిట్టు గానికి డిస్టర్బ్ అవుతుంది. ఏంది మీ కిట్టు గానికా? నువ్వు పెట్టే ఈ సప్పుడు తిండికి ఆయన చెవులు ఎప్పుడో దుబ్బినాయి. కొంచెం ఉప్పు కారం వేసి పెట్టు, మందులకి మంచి స్పైసీ ఉంటుంది. ఎప్పుడు గదే మందు గదే ముచ్చట. దొబ్బేడికెళ్ళి పో, మీ కిటికీ అంతా ఆడుకోపో, నేను పోతానా? ఏ రాజు అన్నిట్లో మజాక్లేనా? ఏది సీరియస్గా తీసుకోవా? మీ అయ్య చెప్పిండు కాబట్టి కాలేజ్లో చేరినావు, నేనున్నా కాబట్టి కాలేజ్కి వస్తున్నావు, లేకపోతే కాలేజ్ కూడా రావు. ఎప్పుడు గిట్నే ఉంటావా? ఫ్యూచర్ గురించి జరంతా కూడా ఆలోచించవా? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ భయం ఉంది రాజు. నీ తిట్టుడు బంద్ చేస్తే పోయి తిందాం, ఆకలి అవుతుంది. పా, ఇన్ని మాటలన్నా సిగ్గులేదా నీకు? నువ్వు ఎన్ని చెప్పినా ఈ షోలో కినబడి అని చెప్పినా కదా. పా. శైలు ఎప్పుడు పుట్టింది తెలుసా నీకు? ఎందుకురా? 92లో పుట్టింది. అయితే అప్పుడు నువ్వు 8th క్లాస్. అయితే ఇప్పుడు ఏందిరా? అయితే ఇప్పుడు సేమ్ క్లాస్మేట్స్, సేమ్ ఏజ్. మరి మధ్యలో ఏం చేసినావురా? మధ్యలో ఏమున్నది, అంతే. మళ్ళీ అయిపోయినట్టేనా ఆ 10 సంవత్సరాలు? 10 ఏందిరా, ఇప్పుడు నేను కూడా ఎంగే కదా. సరే నేను పోతా. అరే అరే బావా మంచిగా మరోసారా? నిన్ను కాదు మా బావని. లైన్లో ఉండు. ఏంది బావా, సిగరెటా బియరా? ఏ నీకెట్లా తెలుసు? హైదరాబాద్ పోరగాళ్ళకి సిగరెట్ బియరు లేకపోతే నిద్ర పట్టదు కదా. ఇంతకేం కావాలి? చిల్లు బీడు దొరుకుతుందా? ఒక్క నిమిషం. మా బావ వస్తాడు, 2 స్ట్రాంగ్ బియర్. థ్యాంక్స్ శైలు, 2 స్ట్రాంగ్. థ్యాంక్సా? పైసలు అవి? అరే నేను శైలు బావని. శైలు బావ అయితే బామ్మారు అయితే పైసలు ఇచ్చిపో. ఇగో చాలు పో. మా బావ దగ్గర పైసలు తీసుకున్నాయింది? పైసలు తీసుకుపోతే డౌట్ వస్తుంది. మన ఉట్టి కట్టుబాటుని ఒట్టి కట్టుబాటు అనుకుంటున్నావురా? వీడిని వీడి ప్రేమను గెలిపించాలనుకునేవాళ్ళు ఆ తాడులాగి వాడిని కాపాడుకోండి. తల్లిదండ్రుల ప్రేమే గెలవాలనుకునేవాళ్ళు వాడి తల పగలగొట్టండి. ఊరంతా అతని సావునే కోరుకుంటుంది. ఒకటి సావు కోరుకునే ప్రేమ నాకొద్దు దొరా. ఈ రోజు నుంచి అతని ప్రేమని మర్చిపోతాను. జీవితంలో ఎవరిని ప్రేమించను. నా ప్రేమ కోసం అతన్ని చంపకండ్రి దొరా. నా తప్పును మన్నించి అతన్ని వదిలేయండ్రి దొరా.